హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పిల్లల లంచ్ బాక్సుల్లోకి చాలా ఈజీగా పిల్లలు ఎంతో ఇష్టంగా తినేలా టమాటో రైస్ని సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం రండి. ఈ రైస్ కోసం ముందుగా 2 గ్లాసుల బియ్యం తీసుకుని చక్కగా కడిగి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. ఈ బియ్యం నానేలోపే మనం టమాటో రైస్ కదండి, అందుకోసమని ఇలా 3 టమాటోలను కట్ చేసి తీసుకుని ఇందులోనే వెల్లుల్లి, అలాగే కొత్తిమీర కాడలు, కొంచెం పుదీనా, వీటితో పాటు 3 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని 1/2 టేబుల్ స్పూన్ అంత ఉప్పును కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన కుక్కర్ని పెట్టుకోవాలి. కుక్కర్లో 2 లేదా 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పోపు దినుసులు అన్నీ వేసుకుని వీటితో పాటు కరివేపాకును కూడా యాడ్ చేసుకుని వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి తీసుకున్న క్యారెట్, అలాగే ఉల్లిగడ్డ, వీటిని కూడా దూరగా వేగేంత వరకు వేగనివ్వాలి. ఇవి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటో, పచ్చిమిర్చి, ఇవి కూడా వేసి వేగనివ్వాలి. మన దగ్గర ఇంకా ఏవైనా కూరగాయలు ఉన్నా కూడా వేసుకోవచ్చు. నేనైతే జస్ట్ క్యారెట్ ఒక్కటే వేశాను. ఇలా మనం వేసుకున్న క్యారెట్, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో మగ్గిపోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీ మొత్తం వేసి ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, కారం, పసుపు అన్నీ యాడ్ చేసుకుని మొత్తం దగ్గర పడి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చి వేగిపోయిన తర్వాత మనం ముందుగా నానబెట్టి తీసుకున్న బియ్యంలో వాటర్ ఏమీ లేకుండా వంపేసుకోవాలి. ఇలా వంపేసుకున్న తర్వాత ఆ బియ్యంని ఈ మసాలా కుక్కర్లో వేసేసుకుని ఇప్పుడు 2 గ్లాసులని బియ్యం తీసుకున్నాను కదా, అదే గ్లాసుతో 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. ఇలా 4 గ్లాసుల నీళ్ళు తీసుకుని ఏ కుక్కర్లో అయితే మనం బియ్యం వేసామో అదే కుక్కర్లో ఈ వాటర్ని కూడా వేసేసుకోవాలి. మొత్తం ఇలా వేసుకొని అంతా ఓసారి బాగా కలిపేసుకోవాలి. అంతా కలిపేసుకుని ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. బాస్మతి బియ్యం వేసాను కాబట్టి 1 విజిల్ వస్తే చాలండి. నార్మల్ బియ్యంకి అయితే 2 విజిల్స్ రావాలి. చూసారా, 1 విజిల్ వచ్చిన తర్వాత అన్నం ఇలా చాలా ఈజీగా తయారైపోయింది. ఇప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లగా అయిపోయిన తర్వాత పొడి పొడిగా వస్తుంది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పిల్లల లంచ్ బాక్స్లో ఇచ్చేసామంటే చాలా ఇష్టంగా తినేసి ఖాళీ చేసుకుని తీసుకొస్తారు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్యామిలీస్ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.